అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా ప్రవచనములు. అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే ఈ గ్రంథం ఆంగ్లంలో అనువదించబడింది. ఆ గ్రంథం డిస్కోర్సెస్. అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో ముందు మాట. అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే ఈ గ్రంథం ఆంగ్లంలో ఒకే సంపుటిగా 7వ ముద్రణలో ప్రచురింపబడిన డిస్కోర్సెస్ అనే గ్రంథానికి అనువాదం. అందువల్ల కింద పొందుపరచబడిన ఈ ముందు మాట కూడా ఆ 7వ సంపుటలోని ఫోర్వర్డ్ యొక్క అనువాదమే. 7వ ముద్రణలో ప్రచురింపబడే ప్రవచనములు అనే ఈ గ్రంథాన్ని ప్రచురించడం వెనక గల ఇతివృత్తాన్ని తెలియజేయడంలో ప్రయోజనం ఉంటుందని సంపాదకులు భావించారు. ఈ సంపుటిని ఈ సమయంలో ప్రచురించవలసి వచ్చిన ఆవశ్యకతను, కారణాలను విశ్లేషించదలిచారు. ఎన్నో సంవత్సరాల పర్యంతం మెహర్ బాబా ఎందరో వ్యక్తులకు, బృందాలకు అక్షరఫలకంపైన ప్రవచనాలను, సందేశాలను వ్రాయించారు. 1938 సంవత్సరం నవంబరు మాసంలో మెహర్ బాబా జర్నల్ అనే పత్రిక ప్రచురింపబడగా ప్రతి సంచికలో మెహర్ బాబా చెప్పిన ప్రవచనం కానీ లేదా సందేశం కానీ ప్రచురింపబడేలా ఏర్పాటు చేశారు. బాబా వ్రాయించిన విషయాలను జర్నల్లో ప్రచురించడానికి వీలుగా సంకలనం చేసి సిద్ధం చేయవలసిన బాధ్యతను మెహర్ సంపాదక కమిటీ సభ్యులైన డాక్టర్ చక్రధర్ డి దేశముఖ్ గారికి ఇవ్వబడింది. ఈ పనిలో ఇతరులు కూడా ఎందరో పాలు పంచుకున్నారు. ప్రతి సంవత్సరాంతంలో నెలవారీగా జర్నల్లో ప్రచురింపబడిన మెహర్ బాబా వ్రాయించిన ప్రవచనాలు, సందేశాలను సంకలనం చేసి ఒక సంపుటిగా ప్రచురించారు. ఈ రకంగా మొదటి 4 సంపుటుల ప్రవచనాలు గ్రంథరూపంగా ప్రచురించబడ్డాయి. 1942 సంవత్సరం అక్టోబర్ మాసంలో జనరల్ ప్రచురణ నిలిపివేసిన తర్వాత ఇంకొక అదనపు ప్రవచనాల సంపుటి వెలువడింది. ఆ రకంగా మొదటి 5 సంపుటల ప్రవచనాలు 1939 నుండి 1943 సంవత్సరం మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి. 5 సంపుటల ప్రవచనాలు ఒక్కొక్కటిగా అయిపోయిన తర్వాత స్వల్ప మార్పులతో మళ్ళీ ముద్రించబడ్డాయి. ఈ ప్రచురణలు 1941 మరియు 1954 సంవత్సరాల మధ్యకాలంలో 5వ ముద్రణ వరకు 5 సార్లు ప్రచురింపబడ్డాయి. భారతదేశంలో పంచబడ్డాయి ఇవి. ఎన్నో సంవత్సరాలుగా పాఠకులు మెహర్ బాబాను, ఆయనకు సన్నిహితులైన శిష్యులను ప్రవచనాల్లోని విభిన్న విషయాల గురించి వివరాలు అడిగారు. అనుచిత వ్యాఖ్యానాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటి సవరణల అవసరం కోసం మనీజా ఎస్ ఇరానీ, మెహర్ బాబా సోదరి అయిన ఆవిడ రాసిన ఉత్తరం అవేకెనర్ 1955 సంవత్సరపు 3వ సంపుటిలో ప్రచురింపబడింది. అసలు ప్రతి అయిన మొదటి ప్రవచనంలోని ప్రతి మాట బాబా చెప్పినదే అని విశ్వసించే వారందరూ ఉన్నారు. వారు మణి ఉత్తరంలో చెప్పిన సవరణలను అంగీకరించడానికి సుముఖంగా లేరు. కానీ నిజానికి బాబాయే తన అక్షర ఫలకం ద్వారా గంటల తరబడి ప్రవచనాలలోని విషయాలు వ్రాయించిన ప్రొఫెసర్ దేశముఖ్ గారు వాటికి రంగులు దిద్ది అలంకరించారు. ఎన్నో సందర్భాల్లో నిస్సందేహంగా దేశముఖ్ గారు చాలా తెలివైన పని చేసిన వ్యాఖ్యాల పొందిక పునర్నిర్మాణం, వ్యాకరణరీత్యా చేయవలసిన సవరణలు బాబా బోధనలోని సౌందర్యాన్ని, నిరాడంబరతను ఇనుమడింపచేస్తాయి. మొదటి ప్రవచనాల గ్రంథంలో డాక్టర్ దేశముఖ్ ద్వారా దొరలిన పొరపాట్లను అక్కడక్కడ ఇప్పుడు గమనించాం. తత్ఫలితంగా ఎన్నో ముఖ్యమైన పొరపాట్లు ఉన్నట్టు తెలుసుకున్నాం. ఈ విషయాన్ని ఇక్కడ పేర్కొనడం డాక్టర్ దేశముఖ్ను అగౌరవపరచడానికి కాదు, మరియు ఆయన ఇతర సంపాదకులు చేసిన మరిచిపోలేని పనిని ఏ విధంగానూ న్యూన్యతకు గురి చేయడానికి కాదు.
కానీ ఆ మొదటి ప్రవచనాల సంపుటిలో సవరించవలసిన అంశాలు మరికొన్ని సున్నితమైన సమస్యలు ఉన్నాయని సూచించడానికి మాత్రమే. 1948 సంవత్సరంలో మెహర్ బాబా పాశ్చాత్య దేశాల్లో ప్రవచనాలను ఒకే సంపుటిగా ప్రచురించడానికి వీలుగా కుదించి సంస్కరించే అధికారాన్ని చార్లెస్ బి పర్దమ్కు ఇచ్చారు. ఈ గ్రంథానికి పెట్టవలసిన పేరును బాబాయే స్వయంగా దైవం నుండి మనిషి, మనిషి నుండి దైవం అని మరియు మెహర్ బాబా ప్రవచనములు అని ఎంపిక చేశారు. అది ఇంగ్లండ్లో 1955 సంవత్సరంలో ప్రచురింపబడింది. 1955 సంవత్సరంలో భగవద్వచనములు అనే మెహర్ బాబా పుస్తకం ప్రచురింపబడడంతో కొన్ని అంశాలు, పదాలు సంస్కరించబడ్డాయి, మళ్ళీ నిర్వచించబడ్డాయి. 1967 సంవత్సరంలో మెహర్ బాబా ఆమోదంతో సంపాదకులైన ఐవి జ్యూస్ మరియు డాన్ స్టీవెన్స్ భగవద్వచనములు మరియు ఇతర వివరణముల ఆధారంగా కొన్ని సవరణలు, మార్పులు చేసి 3 సంపుటాల్లో అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన సూఫిజం రీఓరియంటెడ్ వారి తరపున ప్రచురించారు. ఈ 3 సంపుటాల గ్రంథాల్లో కొన్ని వాక్యాల పొందికను సరళం చేసి అధ్యాయాలను యుక్తంగా పొందుపరిచారు. 6వసారి ముద్రితమైన ఆ ప్రవచనాల గ్రంథం కొన్ని సవరణలతో 3 సార్లు మళ్ళీ అచ్చువేయబడింది. వారి తరపున ప్రచురించారు. ఈ 3 సంపుటాల గ్రంథాల్లో కొన్ని వాక్యాలు పొందికను సరళం చేసి అధ్యాయాలను యుక్తంగా పొందుపరిచారు. 6వసారి ముద్రితమైన ఆ ప్రవచనాల గ్రంథం కొన్ని సవరణలతో 3 సార్లు మళ్ళీ అచ్చువేయబడింది. అవతార్ మెహర్ బాబాకి